నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి. ఈరోజు ఈ వీడియోలో మనము పెద్ద వయసు వాళ్ళు అంటే 50-60 సంవత్సరాలు దాటి పెద్ద అవుతున్న వాళ్ళు ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏమేంటి అంటే ఆర్థోపెడిక్ ఇంజరీస్ అంటే దెబ్బలు కానీ మోకాళ్ళు అరుగుదల కానీ చిన్న చిన్న ఫ్రాక్చర్లు కానీ ఇలాంటివి తప్పించుకోవాలంటే మనం ఏమేం చేయాలి, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది క్లుప్తంగా చెప్తాను ఈరోజు. సో మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చూపించండి ఈ వీడియో. సో ఫస్ట్ జనరల్లీ ఏంటంటే వయసు పెరిగే కొంది మోకాళ్ళు అరగడం కానీ ఎముకల బలం కానీ తగ్గుతుంది. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. దీన్ని ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకలు వీక్ అయ్యి చిన్న చిన్న దెబ్బలకే విరిగిపోవడం కానీ లేకుంటే ఊరికూరికి నొప్పులు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, పడకుండా ఉండాలంటే, పడిగినా విరగకుండా ఉండాలంటే, విరిగితే త్వరగా అతుక్కోవాలంటే వీటన్నిటికి ఏమేం చేయాలో చెప్తాను. సో ఫస్ట్ పాయింట్, పెద్ద వయసు వాళ్ళు స్టార్టింగ్ లో అంటే మోకాళ్ళు అరగకుండా ఆపాలన్నా గానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే దాదాపుగా వయసు పెరిగే కొంది అందరూ ఇంట్లో చెప్పులు వేసుకొని నడవడం మంచిది. సో ఇంట్లో చెప్పులు వేసుకొని నడవడం వల్ల వాళ్ళకి మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. అదే మోకాళ్ళు అరుగుదల ఇంకా స్టార్ట్ అవ్వని వాళ్ళకి ఇంకా అరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పులు వేసుకోవడం ముఖ్యం. దాంతో పాటు మినిమల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఇలాంటివి కంటిన్యూస్ గా చేసుకోవడం మంచిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాకింగ్ కానీ చేసేటట్టయితే ఖచ్చితంగా పేషెంట్ అంటే షూస్ వేసుకొని వాకింగ్ చేయాలి. షూస్ లేకుండా మాత్రం వాకింగ్ చేయొద్దు. ఇది ఖచ్చితంగా అలవాటు పెట్టుకోండి. రోజు కనీసం ఒక అరగంట అయినా కానీ బయటికి వెళ్ళి కొంచెం ఎండ తగిలేలా షూస్ వేసుకొని వాకింగ్ చేయడం వల్ల విటమిన్ డి వస్తుంది ఎండ తగలడం వల్ల. దాంతో పాటు కొంచెం యాక్టివ్ గా ఉంటారు కాబట్టి బోన్ క్వాలిటీ పెరుగుతుంది. చిన్న చిన్న దెబ్బలకి మోకాళ్ళు నొప్పులు కానీ ఎముకల నొప్పులు కానీ ఏమన్నా చిన్న చిన్న ఫ్రాక్చర్లు కానీ ఇలా అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇంట్లో వాళ్ళు చేయగలిగింది ఏంటంటే కొంచెం వయసు ఎక్కువ ఉండి కొంచెం కళ్ళు తిరిగే అవకాశం ఉండి కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు ఇలాగా కొంచెం అంటే కళ్ళు తిరుగుతాయి అప్పుడప్పుడు నాకు ఇలా అనుకునే వాళ్ళు మొహమాటం లేకుండా ఎవరేమనుకుంటారో పట్టించుకోకుండా చేతిలో కర్ర పెట్టుకోవడం మంచిది. మీరు యాక్టివ్ గా ఉండొచ్చు కానీ మీకు గతంలో కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అట్లాంటి ఎపిసోడ్స్ వర్టిగా ఉంటారు. లేకుంటే షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్ గా షుగర్ డౌన్ అవుతున్న పరిస్థితులు అలాంటివి ఏమైనా ఉండేటట్టయితే మీకు ఖచ్చితంగా చేతిలో కర్ర పెట్టుకోవడం తప్పేమీ కాదు. దానికి నామూసి పడాల్సిన అవసరం లేదు. ఇంకా జాయ్ఫుల్ గా పట్టుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది చూడటానికి కూడా. అంతేగాని ఒక పేషెంట్ లాగా ఫీల్ అయ్యి ఇబ్బందిగా కర్ర పట్టుకుంటే మాత్రం మీకు మీరే బాధపడతా ఉంటారు. కాబట్టి దాన్ని యాక్టివ్ గా పాజిటివ్ గా తీసుకొని చేతిలో కర్ర పట్టుకోవడం మాత్రం నామూసిగా ఫీల్ అవ్వద్దు. అలాంటి వాళ్ళు అందరికీ అవసరం లేదు. కానీ గతంలో ఇట్లాగా కళ్ళు తిరిగే ఎపిసోడ్స్ వచ్చినా గానీ అట్లా వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నా గానీ పట్టుకోవడానికి వెనకాడవద్దు. నెక్స్ట్, హ్యాండ్ రైల్స్. ఇంట్లో ఎక్కడైనా కానీ నడిచే దారుల్లో హ్యాండ్ రైల్స్ పెట్టుకోవడం ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అండి. అంటే గోడకి పట్టుకునే రైలింగ్ పెట్టుకోవడము, అలాగే బాత్రూమ్ కమోడ్ సీట్ దగ్గర ఒక టాయిలెట్ కూర్చునేటప్పుడు లేసేటప్పుడు పట్టుకోవడానికి వీలుగా ఒక రైలింగ్ పెట్టుకోవడము, ఇలాంటి అవసరమైన దగ్గరల్లా మెట్లెక్కే దగ్గర దిగే దగ్గర ఇట్లా రైలింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. చిన్నగా జారకుండా పడకుండా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి నాన్ స్లిప్పరీ మ్యాట్స్ అంటే ఇప్పుడు తడి ఉన్న ప్రదేశాల్లో ఖచ్చితంగా ప్లాస్టిక్ నాన్ స్లిప్పరీ మ్యాట్స్ ఉంటాయి జారకుండా. కాబట్టి బాత్రూమ్ లో ఒక మ్యాట్ ఉండడము, తడిగా జరిగే అంటే సింక్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర ఇలాంటి వాటి దగ్గర తడి తగిలే చోట ఖచ్చితంగా ఒక మ్యాట్స్ ఉండడం నాన్ స్లిప్పరీ మ్యాట్స్ అంటారు. అవి గూగుల్లో అమెజాన్ లో దొరుకుతాయి. సో అలాంటివి వేసుకోవడం వల్ల జారి పడే అవకాశం తగ్గుతుంది. దాంతో పాటు ఎప్పుడు ఫ్లోర్ క్లీన్ గా ఉంచుకోండి. అంటే చిన్నపిల్లలు ఉన్నా కానీ బొమ్మలు గిమ్మలు అట్లా దారిలో అడ్డం పడినా కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అంటే అట్లాంటి వాటి వల్ల మళ్ళీ కాలుకి తగిలి జారటం అలాంటివి లేకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ గా ఐసైట్ చెక్ చేయించుకోండి. అంటే చూపు చెక్ చేయించుకోండి. ఏమన్నా శుక్లాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకుంటే చూపు సరిగా కనబడట్లేదా, ఇలాంటివి ఏమైనా ఉండి దాన్ని చెక్ చేయించుకొని అద్దాలు వాడుకోవడమా లేకపోతే శుక్లాలు ఉంటే శుక్లాలు ఆపరేషన్ చేయించుకోవడమా ఇలాంటివి చేయండి. ఇలాంటివి చేయడం వల్ల మనకు చూపు క్లియర్ గా ఉండాలి. అప్పుడు మనకి అన్ని స్పష్టంగా కనబడతాయి కాబట్టి ఏమన్నా తగులుకోవడం కానీ పడకుండా ఉండడం కానీ స్కోప్ ఉంటది. ఇంకొకటి, మీరు ఉండే ఇంట్లో పరిసరాల్లో లైటింగ్ బాగుండాలి. అంటే రూమ్స్ లో మీరు తిరిగే రూమ్స్ లో హాల్లో కానీ బెడ్రూమ్స్ లో కానీ లైట్స్ బాగుండాలి. కొంచెం డల్ లైట్ డిమ్ లైట్ లో అసలు చేయొద్దు. ఇంకొకటి, దాంతో పాటు రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా ఒక డిమ్ లైట్ ఒకటి ఉంచుకోండి. సో కంప్లీట్ గా డార్క్ లో పడుకోవద్దు. పెద్దవాళ్ళు వయసు కొంచెం పెద్ద అయ్యేకుంది కొంచెం బెడ్రూమ్ లో ఒక సన్న డిమ్ లైట్ ఒకటి ఉంచుకోవడం మంచిది. దాంతో పాటుగా ఇంకా మెడికల్ ఇష్యూస్ అంటారా, మెడికల్ ఇష్యూస్ లో రెగ్యులర్
రెగ్యులర్ గా ఒక అట్లీస్ట్ వన్స్ ఇయర్ లేకుంటే 2 ఏళ్లకు ఒకసారి అయినా కానీ బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ అంటారు, ఎముకల గట్టితనం, అదొకసారి చెక్ చేయించుకోండి. దాంతో పాటుగా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కాల్షియం టాబ్లెట్ వేసుకోండి. ఇంకా దాంతో పాటుగా ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ, ఏమైనా షుగర్ బీపీలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఖచ్చితంగా రెగ్యులర్ గా కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మీకు చాలా వరకు ఎముకలకు సంబంధించిన దెబ్బలు కానీ నొప్పులు కానీ తగ్గే అవకాశం ఉంటుంది, రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో పాటుగా బాగా బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్లు గనక ఎముకలు బాగా పలచబడుతున్నాయి అనిపిస్తే ఎముకలు గట్టిపడటానికి కాల్షియం టాబ్లెట్ ఒక్కటే సరిపోకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఎముకలు గట్టిపడటానికి ఇంజెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇప్పుడు చాలా రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి, అది మీ డాక్టర్ గారిని కనుక్కొని అడగండి, దానికి మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో దట్ ఈ ఇంజెక్షన్ చేయించుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనేది ఇంకా తొందరగా రికవర్ అయిపోయి మీకు బోన్ పెయిన్స్ కానీ ఎముకల నొప్పులు కానీ ఎముకలు విరిగే అవకాశం కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇబ్బంది పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.